వరంగల్ జిల్లా హనుమకొండలో 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో ఒకటి. అయితే ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను. మరి ఇక్కడ ఈ గుడి విశిష్టత ఏంటి, చరిత్ర మిగిల్చిన జ్ఞాపకాలేంటి, పూర్తి వీడియో చూద్దాం. ఈ దేవాలయ సముదాయము కాకతీయ రాజు మొదటి రుద్రరాజు క్రీస్తు శకం 1163వ సంవత్సరంలో నిర్మించినట్లు శాసనాలు చెప్తున్నాయి. అంటే సుమారు 860 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించినట్లు అనమాట. అయితే నిర్మించినప్పుడు బాగానే ఉన్నా ఆ తర్వాత జరిగిన దండయాత్రలో ఇవన్నీ డిమాలిష్ అయిపోయాయి. ఇప్పుడు మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే పురావస్తు శాఖ వాళ్ళు, దేవాదాయ శాఖ వాళ్ళు, గవర్నమెంట్ వీళ్ళందరూ పూనుకొని యునెస్కోకి ఎట్లయినా దీనిని కూడా ఎంపిక చేయాలని చెప్పేసి పునర్నిర్మిస్తున్నారన్నమాట. ఉన్నది శివుడు మాత్రమే. ఆ శివుని దర్శనానికి చాలా మంది వస్తున్నారు. కూటాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కూటాలు ఇప్పటికీ ఎంటీగా ఉన్న భక్తులు మాత్రం శివుని దర్శించుకొని ఇక్కడ నుంచి మిగతా అన్ని ప్లేసెస్ని కూడా కవర్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ చారిత్రక రుద్రేశ్వర ఆలయం కూడా త్రికుటాలయంగా నామకరణం చేసి 1000 మంది వేద పండితుల ఆధ్వర్య లోపల 1000 సంవత్సరాల క్రితము ఆ రుద్రేశ్వర స్వామిని, విష్ణుమూర్తిని, సూర్యదేవమూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. ఎదురుగా విష్ణు ఆలయము, శివుడికి ఎదురుగా సూర్య ఆలయం. అదేవిధంగా ఈశాన్య మూలలో ఒక కోనేరు ఏర్పాటు చేశారు. ఆ దిగుడు బావి అంటారు దాన్ని. అది నిరంతరం నీళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి. ఒకనొక సందర్భం లోపల సిటీకి సప్లై చేసింది ఆ వాటర్. కాకతీయులు ప్రతినిత్యం కూడా దిగుడు బావి నుంచి తీసుకువచ్చి ప్రతినిత్యం స్వామివారికి, గణపతికి అభిషేకం చేసుకునేవారు. నందీశ్వర ఆలయంగా పిలుచుకునే ఈ గుడిలో నందీశ్వరుడి గురించి చాలా స్పెషల్గా చెప్పుకుంటారు. ఎందుకంటే జనరల్గా ఏ శివాలయంకి వెళ్ళినా ముఖద్వారంలో నందీశ్వరుడు ఉంటారు. కానీ ఇక్కడ విష్ణు ముఖద్వారంలో నందీశ్వరుడు ఉండటం విశేషం. యాక్చువల్గా ఇది 500 స్తంభాలు మాత్రమే. నందికి వెనకాల ఉన్న మండపంలో ఇంకొక 500 స్తంభాలు ఉన్నాయి. వీటిని కలుపుకొని దీనిని 1000 స్తంభాల గుడి అంటారు. నడిబొట్టులో కాకతీయుల కళాపోషణకు దర్పణమైన ఈ 1000 స్తంభాల గుడిని చేరుకోవాలంటే హనుమకొండలో రైల్వే స్టేషన్ లేదు కాబట్టి వరంగల్ లేదా కాజీపేట నుంచి చేరుకోవచ్చు. అయితే వరంగల్ నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే 6 కిలోమీటర్లు, కాజీపేట నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే 8 కిలోమీటర్లు. అయితే విజయవాడ నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే 270 కిలోమీటర్లు, సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే దాదాపు 160 కిలోమీటర్లు వస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది హనుమకొండలో రైల్వే స్టేషన్ లేదు కాబట్టి వరంగల్ నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే ప్రైవేట్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది. ఎక్కువగా చెప్తున్నది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నమ్ముకొని ఇక్కడ వరకు వచ్చినట్లు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు.
వరంగల్ జిల్లా వచ్చాం, 1000 స్తంభాల గుడి చూసాం.